దర్శన్ కన్నడ హీరో రేణుకా స్వామి మర్డర్ కేసులో ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. కానీ నిజంగా రియల్ విలన్ అయిన దర్శన్ జైల్లో ఉన్నాడా? లేటెస్ట్గా లీక్ అయిన ఆయన ఫోటోలు వీడియోలు చూస్తుంటే అలా కనిపించడం లేదు. డబ్బుంటే బయటున్నా జైల్లో ఉన్నా పెద్ద తేడాలేముండవా? ఎందుకు ఈ క్వశ్చన్ అంటే ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న దర్శన్ను చూస్తుంటే ఈ క్వశ్చన్స్ అన్నీ రైజ్ అవుతున్నాయి. ఫస్ట్ టాపిక్, ఆ తర్వాత ఓ వీడియో. ఇప్పుడు ఈ రెండు మొత్తం కర్ణాటకను షేక్ చేస్తున్నాయి. ఇవి దర్శన్ మూవీ సెట్లోనో తన ఇంటి లాన్లోనో తీసినవి కాదు, జైల్లో ఉన్నప్పుడు తీసినవి. దర్శన్ బయట ఎలాగైతే ఎంతైతే రిలాక్స్డ్గా ఉంటాడో జైల్లో కూడా అంతే రిలాక్స్ అవుతున్నాడు. దర్జాగా ఫ్రెండ్స్తో చిల్ కొడుతున్నాడు, సిగరెట్ తాగుతున్నాడు, ఇక ఫ్రెండ్స్తో వీడియో కాల్స్ మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఈ ఫోటో వీడియోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. నిజానికి నిందితులను నేరస్తులను జైల్లో ఎందుకు ఉంచుతారు? పరివర్తన కోసం, వారు చేసిన తప్పును రియలైజ్ అవుతారని, మరోసారి తప్పు చేయడానికి భయపడతారని. బట్ కర్ణాటక జైల్లో అలాంటి ఛాన్స్ లేదు. అక్కడ డబ్బు స్టార్డమ్ ఉంటే చాలు, ఏదైనా చేయొచ్చు. అసలు జైల్లో ఉన్న ఫీలే ఉండదు. దీనికి దర్శన్ ఎపిసోడే లేటెస్ట్ అండ్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఇక జైల్లో దర్శన్కు కాఫీ ఎలా వచ్చింది? జైల్లో దర్శన్కు సిగరెట్ ఎవరిచ్చారు? జైల్లో దర్శన్ చేతికి ఫోన్ ఎలా వచ్చింది? అసలు జైల్లో ఉన్న దర్శన్కు విఐపి ట్రీట్మెంట్ ఎందుకు అందుతోంది? ప్రస్తుతం ఇవే ప్రశ్నలు అధికారులపై సంధిస్తున్నారు ప్రజలు. దర్శన్ సిగరెట్ తాగుతూ చిల్లవుతున్న ఫోటోలో ఉన్న మరో వ్యక్తి ఎవరో తెలుసా? అతని పేరు విల్సన్ గార్డెన్ నాగా. అతను రౌడీ షీటర్, పలు మర్డర్ కేసుల్లో నిందితుడు, రియల్ ఎస్టేట్ వివాదాల్లో ఇరుక్కున్న వ్యక్తి. మొత్తం 23 క్రిమినల్ కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు విల్సన్. అతనితో కూర్చుని చిల్లవుతున్నాడు ఒక మర్డర్ కేసులో నిందితుడిగా ఉన్న దర్శన్. వీరిద్దరి పక్క పక్కన కూర్చున్నది కూడా మరో రౌడీ షీటర్. అతనిపై కూడా పలు కేసులున్నాయి. వీరందరినీ కలిపింది ప్రస్తుతం కర్ణాటకలోని పరప్పన జైలు. మరి వీరు అక్కడికి వెళ్ళాక ఫ్రెండ్స్ అయ్యారో లేక ముందు నుంచే ఫ్రెండ్సో తెలియదు, కానీ ప్రస్తుతం వీరంతా మాత్రం చిల్లవుతుంది మాత్రం పరప్పన సెంట్రల్ జైల్లోనే. ఇక ఈ ఫోటోనే దుమారం రేపుతూ అధికారుల తీర్పై అనేక అనుమానాలు లేవనెత్తుతుంటే మరో షాక్ అన్నట్లుగా దర్శన్ వీడియో కాల్ రిలీజ్ అయింది. అది కూడా జైల్లోనే. అందులో దర్శన్ రూమ్లో మంచిగా కర్టన్స్ ఉన్నాయి, హ్యాంగర్స్కు డ్రెస్సులున్నాయి. మరీ హైఫైగా కాకపోయినా జైల్లో మంచి లైఫ్ స్టైల్ను లీడ్ చేస్తున్నాడు దర్శన్. నిజానికి పరప్పన జైలుపై ఆరోపణలు రావడం ఇదేం ఫస్ట్ టైం కాదు. గతంలోనూ ఇదే ఆరోపణలు ఆ జైలుపై తమిళనాడు మాజీ సీఎం దివంగత నేత జయలలిత నెచ్చులి శశికళ కూడా అక్రమాస్తుల కేసులో పరప్పన జైల్లోనే శిక్ష అనుభవించింది. అప్పుడు కూడా ఆమెకు ఈ జైల్లో వీఐపీ ట్రీట్మెంట్ లభించిందన్న ఆరోపణలున్నాయి. ఆమె జైలు బయటకు వెళ్లి షాపింగ్ చేసినట్లు కూడా ఆరోపణలున్నాయి. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్గా మారాయి. అప్పట్లో కర్ణాటక డీఐజీగా ఉన్న రూప సంచలన ఆరోపణలు చేశారు. 2 కోట్ల లంచం తీసుకుని ఆమెకు సకల సదుపాయాలు కల్పిస్తున్నారంటూ ఆరోపించారు. దీంతో అప్పుడు కూడా అధికారంలో ఉన్న సిద్ధరామయ్య సర్కార్ రూపపై చర్యలు తీసుకుంది. ఆమెను ట్రాఫిక్ డిపార్ట్మెంట్కు బదిలీ చేసింది. ఇవన్నీ పక్కన పెడితే ఎవరి అండతో దర్శన్కు వీఐపీ ట్రీట్మెంట్ దక్కుతుంది? జైలు అధికారులే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారా, లేక పైనుంచి ఇంకెవరైనా వారిని నడిపిస్తున్నారా అనేది తేలాలి. ఇప్పటికైతే 9 మంది అధికారులను సస్పెండ్ చేశారు. అయితే ఇవి తూతూ మంత్రపు చర్యలా, అసలు వారిని తప్పించి కింది స్థాయి ఉద్యోగులపై వేటు వేశారా అనేది తేలాల్సిందే. మొత్తానికైతే డబ్బులు పెద్దవాళ్లతో మంచి సంబంధాలుంటే హ్యాపీనెస్ను ఈజీగా కొనేయొచ్చు అని తెలుస్తోంది దర్శన్ వివాదం చూస్తుంటే. ఎంతటి దానికి దర్శన్ జైల్లో ఉంటే ఏంటి, బయట ఉంటే ఏంటి? బిగ్ టీవీ అవుట్లుక్ కథనాలు నచ్చితే వెంటనే బిగ్ టీవీ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.